హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ రాగి జావా. దీన్ని అంబలి అని కూడా అంటారు. ట్రెడిషనల్ పద్ధతిలో హెల్తీగా ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను. దీనికంటే ముందుగా మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ విలువైన అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాము. ఇక్కడ నేను ఒక గిన్నెలోకి 4 టీ స్పూన్ల రాగి పిండిని తీసుకుంటున్నాను. ఇందులోకి కొద్దిగా వాటర్ వేస్తూ లంప్స్ లేకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. వాటర్ అనేది ముందుగా ఒకేసారి పోయకూడదు. కొద్దిగా వేసి ఈ విధంగా లంప్స్ లేకుండా కలుపుకోవాలి. జారుడుగా ఈ విధంగా వచ్చేటట్లు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను కుండలో చేస్తున్నాను అంబలి. స్టవ్ పైన ఈ కుండను పెట్టుకొని ఈ గ్లాస్తో 4 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. 4 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. 4 టీ స్పూన్ల పిండిని తీసుకున్నాను. ఒక గ్లాస్కి 1 టీ స్పూన్ పిండి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ మెథడ్లో ఈ విధంగా వాటర్ అనేది కొంచెం బాయిల్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే వాటర్ అనేది ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత కలిపి పెట్టుకున్నటువంటి రాగి పిండిని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని నెమ్మదిగా 5 నిమిషాలు బాగా ఉడికించాలి, చిక్కబడేంత వరకు. ఈ విధంగా కలుపుతూ ఉడికించాలి, లేకపోతే ఉండలు కడుతుంది. ఈ విధంగా ఉడకాలి. ఈ కుండలో చేయడం వల్ల హీట్ అనేది బాగా ఉంటుంది. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఉడికించాలి. ఈ విధంగా తిక్కుగా రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా కుండ వేడికి ఏ విధంగా ఉడుకుతుందో చూడండి. ఇప్పుడు స్టవ్ పై నుంచి కిందికి దించి ఒక బౌల్లోకి 1 కప్పు పెరుగు తీసుకొని ఈ విధంగా చిలకాలి. దీన్ని ఈ అంబలిలో వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. అంబలి మజ్జిగ అనేది ఈ విధంగా కలిసిపోవాలి. ఈ విధంగా ప్లెయిన్గానైనా తీసుకోవచ్చు, లేకపోతే కొన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా సర్వ్ చేసుకోవచ్చు ప్లెయిన్గా. నేనైతే ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ వేస్తున్నాను. ఇది జీర్ణాశయానికి చాలా మంచిది. ఇక్కడ కొన్ని ఉల్లిపాయలు తీసుకున్నాను, అలాగే కొత్తిమీర ఆకులు కొన్ని, క్యారెట్ ముక్కలు కొన్ని, అలాగే అల్లం ముక్కలు కొన్ని, అలాగే కీరా ముక్కలు కొన్ని, 2 పచ్చిమిర్చి చిలుకలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేస్తున్నాను. చిన్నపిల్లలు ఉంటే మట్టుకు అల్లము, పచ్చిమిర్చి స్కిప్ చేయాలి. ఈ ముక్కలన్నీ అంబలిలో వేసుకోవాలి. ఇందులో ఫైబర్ అలాగే కాల్షియం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. బోన్ స్ట్రెంత్కి చాలా మంచిది, అలాగే జీర్ణాశయానికి కూడా చాలా మంచిది. బిగినర్స్కి ఈ విధంగా చేస్తే చాలా యూస్ఫుల్గా, ఈజీగా చేసుకోవచ్చు. నచ్చితే ఒక లైక్ ద్వారా ఎంకరేజ్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. మీరు కూడా చేసి మీకు ఏ విధంగా వచ్చిందో తెలియచేయండి. వేడి రాగి అంబలి రెడీ అయిపోయింది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రాగి అంబలి రెడీ అయిపోయింది. ఈ విధంగా తీసుకుంటే టమ్మీ అనేది ఫుల్గా అవుతుంది. 1 గ్లాస్ తీసుకుంటే ఫుడ్ అనేది
ఒక 5-6 గంటల వరకు స్కిప్ చేయవచ్చు. నచ్చితే ఒక లైక్ వేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.